అందరికీ స్వాగతం అండి. నా పేరు సాయి ప్రసాద్, మోటివేషనల్ స్పీకర్, కార్పొరేట్ ట్రైనర్ అండ్ బిజినెస్ కోచ్. సో ఇప్పుడు ఒక పవర్ఫుల్ స్టోరీ గురించి మనం తెలుసుకుందాం. ఈ స్టోరీ ఎవరికి సంబంధించింది అని అంటే ఒక హోమ్లెస్ బెగ్గర్ అండ్ లార్డ్ బుద్ధా. సో ఒక హోమ్లెస్ బెగ్గర్ ఉంటాడు. ఈ హోమ్లెస్ బెగ్గరు కష్టపడి రోజంతా కష్టపడి తన ఫుడ్ సమకూర్చుకుంటాడు. సో ఫుడ్ తీసుకొచ్చిన తర్వాత ప్రతిరోజు చూస్తే ఆ ఫుడ్ అనేది మాయమైపోతుంది. సో తనకు అర్థం కాలేదు ఎందుకు నా ఫుడ్ మాయమైపోతుంది అని చెప్పేసి. సో ఒకరోజు ఇది ఎవరు చేస్తున్నారు ఇది అని తెలుసుకోవడానికి ఒకరోజు చూస్తే ఏంటంటే ఒక ఎలుక ఆ ఫుడ్ని కాజేస్తుంది. వెంటనే ఎలుకను పట్టుకుని ఎలుకను అడుగుతాడు, ఎందుకు నువ్వు నా దగ్గర నుంచి ఫుడ్ కాజేస్తా ఉన్నావు? చాలా మంది బయట డబ్బున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు కాజేయచ్చు కదా, వాళ్ళకేం పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ నాకేం లేదు, నాకు ఇల్లు లేదు, నేను భిక్షగాన్ని, నేను అడుక్కుంటున్నాను, నేను తెచ్చుకుంటున్నాను, నా దగ్గర నుంచి నువ్వు ఎందుకు దొంగతనం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఆ ఎలుక ఏమంటుందనంటే, ఇది నీ తలరాత, నీ తలరాతలో ఇంతే ఫుడ్ రాసి పెట్టింది, నువ్వు ఎంత కష్టపడ్డా ఎంత నువ్వు బెగ్ చేసుకున్నా కానీ ఇంతే ఫుడ్ ఉంది నీ పొజిషన్లో, ఇంక అంతకుమించి ఉండదు. సో దానికి అబ్బాయి అంటాడు, అదేంటి మరి అలాగే చెప్తావు, మరి నా తలరాత ఇంతేనా, నా జీతం ఇంతేనా అని అడుగుతాడు. అప్పుడు ఎలక ఏమంటుందంటే, అది నాకు తెలియదు, నువ్వు వెళ్ళి బుద్ధుని అడగాలి, బుద్ధుని అడిగితే నీకు కరెక్ట్గా క్లారిటీగా తెలుస్తుందని చెప్తుంది. సరే ఇప్పుడు నేను బుద్ధుని అడుగుతానని చెప్పేసి తను ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాడు. సో ప్రయాణం స్టార్ట్ చేస్తూ ఉంటే ఆ రోజు నైట్ అయిపోతుంది. సో నైట్ అప్పుడు తనకు ఒక భవంతి కనిపిస్తుంది అనమాట. సో ఆ భవంతి లోపలికి వెళ్ళి తలుపు కొట్టి ఇట్లా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇతను చూసి లోపల రమ్మంటారు. లోపలికి రమ్మని చెప్పి, ఏంటి అబ్బాయి నువ్వు ఇంత రాత్రిపూట ట్రావెల్ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అది అని అడుగుతారు. సో దానికి అబ్బాయి చెప్తాడు, నేను ఇట్లా బుద్ధుని కలవడానికి వెళ్తా ఉన్నాను, నేను ఒక క్వశ్చన్ అడగాలి ఆయన్ని, సో ఆ క్వశ్చన్ అడగడానికి వెళ్తా ఉన్నానని చెప్తారు. అవునా, సరే నా దగ్గర కూడా ఒక క్వశ్చన్ ఉంది, మరి నా తరఫున కూడా నువ్వు ఒక క్వశ్చన్ అడుగుతావా, నేను నీకు షెల్టర్ ఇస్తా ఇవ్వాలని అంటారు. సరే అండి, ఏంటి ఆ క్వశ్చన్ అని అడిగితే, మాకు ఒక 16 ఏళ్ళ అమ్మాయి ఉంది, తను చిన్నప్పటి నుంచి తను మాట్లాడలేదు. సో ఇప్పుడు తను మాట్లాడాలంటే మేము ఏం చేయాలి, మాకు తెలియట్లేదు, నువ్వు ఒకసారి ఆ బుద్ధుని అడిగి నాకు ఆన్సర్ తీసుకురామని చెప్తాడు. సరే సార్, నేను ఖచ్చితంగా అడిగి నేను తీసుకొస్తాను, తెలుసుకొని మీకు చెప్తాను అని చెప్పి ఆ రోజు నైట్ అక్కడ ఉండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో వెళ్తా ఉంటే ఇప్పుడు చాలా పర్వతాలు వస్తాయి అన్నమాట. సో ఒక్కొక్క పర్వతం చాలా హైట్లో ఎత్తులో ఉంటుంది. సో చాలా కష్టం అనమాట ఎక్కి దిగడం అనేది. సో ఒక పర్వతం ఎక్కుతాడు కష్టపడి. సో ఎక్కంగానే ఒక మాంత్రికుడు కనిపిస్తాడు ఆయనకి. సో మాంత్రికుడు చూసి, ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్తా ఉన్నావు అని అడిగితే, నేను ఇట్లా బుద్ధుని కలవడానికి వెళ్తా ఉన్నాను, నేను ఒక క్వశ్చన్ అడగాలి నా డెస్టినీ గురించి, నా తలరాత గురించి, అందుకే నేను ఈ దారిలో వచ్చానని చెప్తాడు. సో అప్పుడు మాంత్రికుడు ఏమంటాడనంటే, అవునా, నా దగ్గర కూడా ఒక క్వశ్చన్ ఉంది, నా తరఫున నువ్వు బుద్ధుని అడగగలవా, నా దగ్గర కూడా ఒక క్వశ్చన్ ఉంది. సరే నేను అడిగి నేను ఏమన్నాడో మీకు చెప్తాను అని అంటాడు. నేను ఇప్పుడు మీ పర్వతాలన్నీ దాటిచ్చేస్తాను. నేను క్వశ్చన్ అంటే, నేను గత 1000 ఏళ్ళ నుంచి స్వర్గానికి వెళ్ళడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను, కానీ వెళ్ళలేకపోతున్నాను. సో ఏంటి ప్రాబ్లం, ఏంటి నాకు తెలియట్లేదు, ఈ క్వశ్చన్ నువ్వు అడిగి నాకు సమాధానం చెప్పు అని అంటాడు. సరే అని చెప్పేసి తను ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి గాల్లో ఎగురుకుంటూ ఆ పర్వతాలన్నీ దాటి నేల మీదకి దింపేస్తాడు ఆయన్ని. సో ఇప్పుడు నెక్స్ట్ తను మళ్ళీ జర్నీ కంటిన్యూ చేస్తూ ఇప్పుడు లాస్ట్ హర్డల్ లాగా ఒక పెద్ద నది కనిపిస్తూ ఉంది. నది దగ్గరికి వెళ్ళేసరికి అతనికి ఎవరు కనిపించరు అక్కడ చుట్టుపక్కల. సో తీరా చూస్తే ఒక టర్టిల్ కనిపిస్తుంది. సో టర్టిల్, నువ్వు ఈ నదిని కొద్దిగా క్రాస్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తావని అడుగుతాడు. సో దానికి టర్టిల్ ఏమంటుందంటే, ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అంటే, ఇట్లా నేను బుద్ధుని కలవడానికి వెళ్తా ఉన్నాను, ఒక క్వశ్చన్ ఉంది నేను అడగాల్సింది, అందుకే వెళ్తున్నాను అంటాడు. సో అప్పుడు టర్టిల్ అంటుంది, సరే నా దగ్గర కూడా ఒక క్వశ్చన్ ఉంది, నా తరఫున నువ్వు బుద్ధని ఒక క్వశ్చన్ అడుగుతావా అని అంటుంది అది. సరే ఏంటిది ఆ క్వశ్చన్ అని అంటే, నేను గత 500 సంవత్సరాల నుంచి డ్రాగన్ అవుతామని నేను ట్రై చేస్తూ ఉన్నాను, నా టీచింగ్స్ ప్రకారం నేను అయిపోవాలి ఈ పాటికి, కానీ నేను కాలేకపోయాను. సో ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ అనేది నాకు తెలియదు, కొద్దిగా నువ్వు ఒకసారి అడిగి నాకు ఆన్సర్ చెప్తావా అని చెప్తుంది అది. సరే నేను అడుగుతాను అని చెప్పేసి ఇంకా ఆ టర్టిల్ తనని పెద్ద రివర్ని క్రాస్ చేయిస్తుంది అనమాట. ఫైనల్గా ఆ అబ్బాయి బుద్ధుని దగ్గరికి వెళ్తాడు. అతనితో పాటుగా చాలా మంది బుద్ధుని కలవడానికి ఉంటారనమాట. సో అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే, నేను ప్రతి ఒక్కరి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను, కానీ 3 క్వశ్చన్స్కి మాత్రమే నేను సమాధానాలు చెప్తాను, ఓన్లీ 3 క్వశ్చన్స్, ఇంకా అంతకు మించి నేను సమాధానాలు చెప్పను అని అంటాడు. అప్పుడు ఈ అబ్బాయి షాక్ అయిపోతాడు అనమాట. అరే, ఎందుకంటే ఇప్పుడు ఇతని దగ్గర 4 క్వశ్చన్స్ ఉన్నాయి, 3 క్వశ్చన్స్ కాదు. సో ఒకసారి ఆలోచిస్తాడు, ఇక్కడ టర్టిల్ చూస్తేనేమో 500 సంవత్సరాల నుంచి తను కష్టపడుతుంది డ్రాగన్ కావడానికి, అక్కడ మాంత్రికుడు చూస్తేనేమో 1000 ఏళ్ళ నుంచి తను ట్రై చేస్తూ ఉన్నాడు స్వర్గానికి వెళ్ళడానికి,
ఇంకా పాపం ఆ చిన్నపిల్లని చూస్తేనేమో 16 ఏళ్ళ నుంచి తను స్ట్రగుల్ అవుతా ఉంది మాట్లాడడానికి, తను ఇంకా చాలా లైఫ్ ఉంది లీడ్ చేయడానికి. ఇవన్నీ ఆలోచించిన తర్వాత తన గురించి తను అనుకుంటాడు, ఇప్పుడు నా ప్రాబ్లం ఏంది, నాకు జస్ట్ తిండి లేదు, నాకు జస్ట్ ఇల్లు లేదు అంతే. సో వీటన్నిటితో పోలిస్తే నా ప్రాబ్లం చాలా చిన్నది కదా అని అనుకొని అప్పుడు బుద్ధుడు కలిసినప్పుడు తన క్వశ్చన్స్ అన్ని పక్కకు పెట్టేసి ఈ 3 క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు, ఇట్లా నేను ఒక టర్టిల్ని కలిశాను, సో టర్టిల్ 500 సంవత్సరాల నుంచి డ్రాగన్ కావడానికి ట్రై చేస్తుంది, బట్ కావట్లేదు ఎందుకు అని అంటే, డ్రాగన్ ఎప్పుడైతే తన షెల్ ఏదైతే వదిలిపెడుతుందో అప్పుడు తను డ్రాగన్ అవుతుందని చెప్తాడు. సెకండ్ క్వశ్చన్, ఒక మాంత్రికుడిని కలిసాను నేను, తను స్వర్గానికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు 1000 ఏళ్ళ నుంచి, వెళ్ళట్లేదు ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు చెప్తాడు, తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని ఎప్పుడైతే వదిలేస్తాడో అప్పుడు తను స్వర్గానికి వెళ్తాడని చెప్తాడు. ఇంకా మూడవది, ఫ్యామిలీకి వెళ్ళాను, ఆ ఫ్యామిలీకి 16 ఏళ్ళ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి మాట్లాడలేకపోతుంది, సో ఎప్పుడు మాట్లాడుతుంది అని అడుగుతాడు. దానికి బుద్ధుడు ఎప్పుడైతే తన సోల్ మేట్ కలుస్తాడో అప్పుడు తను మాట్లాడగలుగుతుందని చెప్తాడు. సో ఈ ఆన్సర్స్ పట్టుకొని ఈ అబ్బాయి రిటర్న్ అవుతాడు అనమాట. ఫస్ట్ టర్టిల్ కలుస్తుంది, టర్టిల్కి చెప్తాడు, బుద్ధుడు ఏం చెప్పాడనంటే, నువ్వు నీ షెల్ ఎప్పుడైతే నువ్వు వదులుతావో అప్పుడే నువ్వు డ్రాగన్ అవుతావు అని చెప్తాడు. సో వెంటనే తన షెల్ని తీసేస్తుంది అనమాట. షెల్ తీసేస్తే లోపల విలువైన పర్ల్స్, విలువైన ముత్యాలు దాంట్లో ఉంటాయి. టర్టిల్ ఏం చెప్తుందంటే, ఇది నాకు అవసరం లేదు, ఇది నువ్వు తీసుకో, ఇప్పుడు నాకు విముక్తి దొరికింది, నేను ఇప్పుడు డ్రాగన్ అయిపోయి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి తను డ్రాగన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు తన దగ్గరికి వెలకట్టలేని ముత్యాలు ఉన్నాయి తన దగ్గర. సో వీటిని పట్టుకొని నెక్స్ట్ మాంత్రికుడి దగ్గరికి వెళ్తాడు. మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి బుద్ధుడు ఏం చెప్పాడు అని అంటే, ఎప్పుడైతే నువ్వు నీ మంత్ర దండాన్ని నువ్వు విడిచిపెడతావో అప్పుడు నువ్వు ఇమీడియట్గా స్వర్గానికి వెళ్తావు అని చెప్పాడు. అంటే అప్పుడు తను ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్న మంత్ర దండాన్ని తనకి ఇస్తాడు, ఈ అబ్బాయికి ఇస్తాడు, ఎందుకో తీసుకో, నాకు అవసరం లేదు ఇప్పుడు అని. సో ఇప్పుడు తన దగ్గరికి మంత్రదండం వచ్చిందంటే పవర్ వచ్చింది తన దగ్గరికి. సో ఇమీడియట్ గా ఆ మాంత్రికుడు కూడా స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ ముత్యాలను తీసుకుంటాడు, ఆ మంత్రదండాన్ని తీసుకుంటాడు, అంటే ఇప్పుడు అతని దగ్గర పవర్ ఉంది, డబ్బు ఉంది. ఇది పట్టుకొని ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. ఎవరైతే ఫస్ట్ షెల్టర్ ఇచ్చారో ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, ఎప్పుడైతే మీ అమ్మాయి యొక్క సోల్మేట్ కనిపిస్తాడో ఖచ్చితంగా అప్పుడు మీ అమ్మాయి మాట్లాడుతుంది అని చెప్పేసి బుద్ధుడు నాకు చెప్పాడు అని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి మెట్లు దిగుతా వస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు అమ్మాయి అంటుంది, నువ్వే కదా లాస్ట్ వీక్ మా ఇంటికి వచ్చి వెళ్ళావని అంటుంది. ఆ అమ్మాయి యొక్క సోల్మేట్ కూడా ఈ అబ్బాయికి దొరికింది. అంటే ఈ అబ్బాయికి ఒక హోమ్లెస్ మ్యాన్ నుంచి ఇప్పుడు తనకు ఒక ఫ్యామిలీ దొరికింది, డబ్బు ఉంది, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం వెల్త్ కూడా దొరికింది. ఈ స్టోరీ మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. ఏదైతే మనకు బాగా కంఫర్టబుల్ జోన్, మన కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడే మన లైఫ్ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ స్టోరీలో చెప్పినట్టు ఆ టర్టిల్ యొక్క షెల్ ఏదైతే ఉందో 500 సంవత్సరాల నుంచి అది అట్లాగే ఉంది కాబట్టి తను ఎప్పటికీ డ్రాగన్ కాలేదు. సో ఎప్పుడైతే ఆ షెల్ వదిలిపెట్టిందో తను డ్రాగన్ అయిపోయింది. సో అలాగే ఎప్పుడైతే మన కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు వస్తామో మనం కూడా మన లైఫ్లో గ్రోత్ అనేది మనం చూడొచ్చు. మనకు నిజమైన ప్రేమ కావాలి అని అంటే నా అవసరం కాకుండా ఎదుటి వాళ్ళ అవసరాన్ని నేను ఫస్ట్ కన్సిడర్ చేసి వాళ్ళకి ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేసుకొని వాళ్ళకి నేను సపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా నాకు నిజమైన ప్రేమ అనేది దొరుకుతుంది. ఎప్పుడైనా మనం ఏకాంతంగా కూర్చున్నప్పుడు, ఎప్పుడైనా మన ఆలోచనలు అసలు ఎటటో వెళ్ళిపోతూ ఉంటాయి కొన్నిసార్లు. అంటే ప్రతి చిన్న ప్రాబ్లం కూడా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లాగా అనిపిస్తుంది. కానీ నిజంగా మనం అవతలి వాళ్ళ లైఫ్ను ఒకసారి మనం చూసినట్టయితే మనకన్నా ఇప్పుడు మనకు ఉన్న ఆపర్చునిటీ కూడా కొంతమందికి లేదు. మనకు దొరుకుతుంది ఫుడ్, కానీ బయట కొంతమంది దొరకట్లేదు. సో ఎప్పుడైతే మనం అట్లా ఆ యాంగిల్లో మనం ఎప్పుడైతే చూస్తామో మనం లైఫ్ని చాలా పాజిటివ్గా చూడడానికి మనం ట్రై చేస్తాం. అంటే ప్రతిదీ కూడా ఒక పాజిటివ్ ఇంటెంట్తో చూస్తాం, మనసు ప్రశాంతత వస్తుంది, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఆనందంగా ఉంటాం. మన జీవితంలో కావాల్సింది అదే కదండి. సో ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే సో దయచేసి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా బెల్ ఐకాన్ కొట్టండి. అలా కొడితేనే ఇంత మంచి మంచి వీడియోస్, మంచి మంచి కాంటెంట్ మీకు ఇమీడియట్గా ఫస్ట్ ప్రయారిటీలో మీకు అందుతుంది, మీరు చూడగలరు. సో ప్రతిసారి నా ఛానల్కి వచ్చిన వీడియోస్ని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.